ఒక్క గుండెనిచ్చినందుకే ఎంత కృతజ్ఞత కలిగి ఉంటే, మరి దేవుడు నీకు ఒక్క గుండెనే పెట్టాడా? లోపల ఎన్నిటిని పెట్టాడు, ఎన్ని అవయవాలను పెట్టాడు, ఈ దేహాన్ని అమర్చాడే. ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళు పోయే ప్రాణాన్ని ఇచ్చారు, ఇక్కడ యేసుక్రీస్తు నిండు యవ్వన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆలోచించు. త్యాగం అంటే ఆయనది. దేహమే దేవునికి ఆలయంగా మలచాలి, దేవుని పని కోసం వాడాలి, అరగదీయాలి, కరగదీయాలి, మాట్లాడి 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 నోరరిగిపోవాలి, నడిచి నడిచి సువార్త పనిలో కాళ్ళు అరిగిపోవాలి, చదివి చదివి నీ కళ్ళు, విని విని వాక్యం నీ చెవులు, అన్ని సమస్తము దేవుని కోసం అర్పించాలి. పోయే ప్రాణాన్ని ఇవ్వలేదు ఆయన, మన కోసం నిండు యవ్వన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణం పెట్టడం విలువైనది యేసుక్రీస్తు చేసిన పని. ఆయన్ని మించిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆయనే నిజమైన రియల్ హీరో, ఆయనే నిజమైన రక్షకుడు. ఆయన్ని మించిన వారెవరూ లేరు. ప్రేమ దేవుని వల్ల